29 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందట. అవునండి, మీరు విన్నది నిజమే. మన రాజమౌళి, మహేష్ బాబుల ఎస్ఎస్ఎంబి 29 రిలీజ్ డేట్ అండ్ మూవీ రన్ టైం కూడా ఫిక్స్ అయిందట. అయితే ఆ వివరాలేంటో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సుమారు 1000 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని మూడో కంట పడనీయడం లేదు సుమి. ఇక నిన్ననే కాదు, మహేష్ బాబు సమ్మర్ వెకేషన్కి కూడా వెళ్ళిపోయాడు. పాస్పోర్ట్ చూపించుకుంటూ మరి. సూపర్ ప్రమోషన్స్ మరి జక్కన్న మాటలా. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్లో నటిస్తుండడం తెలిసిందే. కానీ తాను హీరోయిన్ కాదంట, విలన్ అట. మరి అది కూడా మెయిన్ విలన్ పృథ్వీరాజ్ ప్రియురాలి అంటున్నారు. దాంతో సినిమా మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. జక్కన్న ఎంతో సహనం, ఓపికతో తను విజువలైజ్ చేసిన దృశ్యం వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ఆర్టిస్టులను కూడా తనదైన శైలిలో పిండి మరీ అవుట్పుట్ తీసుకొస్తూ ఉంటారు. దాంతో జక్కన్న దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఏళ్ల తరబడి సమయాన్ని తీసుకుంటూ ఉంటాయి. రెబల్ స్టార్ ప్రభాస్తో నిర్మించిన చిత్రం బాహుబలి 2 ఏకంగా 5 ఏళ్ల సమయం పట్టింది. ఇక ఆస్కార్ అవార్డును కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా రాజమౌళి 2 ఏళ్ల పాటు చిత్రీకరించారు. ఇక హాలీవుడ్ రేంజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఎన్నేళ్లలో పూర్తి చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. కాగా రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29ను 2.5 ఏళ్ల సమయంలో కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది. అయితే తాజాగా రాజమౌళి మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి అందింది. జక్కన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో ఎంత నిడివి ఉన్నా చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కాగా మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ రన్ టైంను 3 గంటల 30 నిమిషాల వరకు ఉండేలా షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉండబోదని, ఈ డ్యూరేషన్లోనే సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు 2027 సమ్మర్లో ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారట మన దర్శకధీరుడు రాజమౌళి. అబ్బో, అయితే ఎస్ఎస్ఎంబి 29 2027 సమ్మర్కి రెడీ అయిపోండమ్మా. జక్కన్న మ్యాజిక్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రియాంక విలనిజం, అమ్మో ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో ఈ సినిమా. చూడాలి, వేచి చూడాలి. ఎంత 2 ఏళ్ళు చిటికలో గడిచిపోవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.